హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. ధర్మాన్ని ఆచరించే సమయంలో ఉపవాసం కూడా చేయాలి అంటారు. అసలు నిజంగానే ఉపవాసం అనేది అవసరమా? ఉంటే ఎలా చేయాలి? మరి ఉపసమీపే వసించుట, పరమాత్మ ఆలోచనలకు దగ్గరగా ఉండడమే ఉపవాసం. అంతేకాని ఏమీ తినకుండా దేవుణ్ణి పూజించమని ఎక్కడా చెప్పబడదు. శతం విహాయ భోక్తవ్యం. భోజనం చేసే సమయం మనకు ఒకటి ఉంటుంది. ఆ టైం రాగానే 100 మందిని అయినా విడిచి భోజనం చెయ్యాలి అంటుంది శాస్త్రం. శతం విహాయ భోక్తవ్యం. పావులాస్ అనే ఒక జర్మన్ పండితుడు ఒక కేజీలో ఒక కుక్కను ఉంచి ఆహారం అందించకుండా పరీక్షలు చేసి బెల్ మోగగానే సెలైవా వచ్చేటట్లుగా కనుక్కున్నాడు. ఆహారాన్ని అందించే క్రమంలో ఆ సమయాన్ని గుర్తించాడు. ఎలాగో మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే. ఈనాటి కాలంలో యువత ఏవో సినిమాలు చూస్తూ సెల్ ఫోన్లో టిక్కు టక్కు అంటూ కాలహరణ చేస్తూ దొరికిన సమయంలో దొరికిందల్లా వేస్తూ మేస్తూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. సమయానికి భోజనం చేద్దాం, సక్రమమైన భోజనాన్ని స్వీకరిద్దాం. భగవాన్ రమణ మహర్షుల జీవిత చరిత్రలో ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఒకనాడు ఒక విదేశీ పండితుడు రమణ మహర్షుల ఆశ్రమానికి వచ్చి వేదాంతం గురించి బాధించడం మొదలెట్టాడు. భగవానులు ఇలా కూర్చుని విన్నారు. మధ్యలో ఇలా చూశారు. గోడ వైపున వాచి ఉంది. ఆయన చెప్పేది వాక్యం ఆగగానే అని చెప్పి, ఇవేవి మాకు తెలియవు. మా ఆశ్రమంలో 11 గంటలకు భోజనం చేస్తాము, 4 వరకు విశ్రాంతి తీసుకుంటాము, 4 నుంచి 6 వరకు మొక్కలకు పాదులు చేయడం వ్యవసాయం పనులు చేస్తాం, 6 నుంచి 8కి సద్గోష్ఠి చేస్తాం, 8ంటికి భోజనం చేసి నిద్రపోతాం. మాకు గుర్తుండేవి 2, 11, 8. వెళ్ళొస్తారా అన్నాడు. జోడించాడు 2 చేతులు. ఆ పండితుడు వెళ్ళిపోయాడు. రమణ మహర్షుల జీవితంలో ఉండే ఈ వృత్తాంతం మనకేం చెబుతుంది అంటే, సకాలంలో భోజనం చెయ్యాలి, మితంగా చెయ్యాలి, అందరి క్షేమాన్ని కోరుకోవాలి. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు గురువు గారు.